సమస్త ప్రజానికానికి నమస్కారం. సమాజస్వరానికి స్వాగతం. నేను మీ రామస్వామి. ఈరోజు వార్తల్లో ప్రాధాన్యం ముఖ్యాంశాల కారణం ఏంటంటే ఈరోజు మనం వివరించుకున్నాం. విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలి. విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలి. విద్యా సంస్థల్లో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి. ఇక్కడ పాపం అంటే మెంటల్ టెన్షన్. ఈ విద్యార్థులు ఎంబీబీఎస్ ఎలాగైనా చదవాలి అని వాళ్ళు అప్పటికీ ఆలోచిస్తుంటారు. కానీ పేరెంట్స్ కానీ ఇంకెవరైనా సరే వాళ్ళని బాగా ఒత్తిడి చేస్తారు, బాగా చదువుకోవాలి, ఇంకా బాగా చదువుకోవాలని. వాళ్ళు బాగా చదువుకోవడానికే కదా ఎంబీబీఎస్ తీసుకుంది. వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు ఏం చదివితే బాగుంటుందని, తల్లిదండ్రులు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం మేము చదువుకుంటే బాగుంటుందనే పాపం పిల్లలు ఎంబీబీఎస్కి వెళ్ళటం, ఏదైనా పేదలకు కూడా మంచి ఉచిత వైద్యం చేయాలి, పేదలకి మంచిగా వైద్యం చేయాలి, ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంబీబీఎస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒత్తిడి ఏర్పడుతుంది. ఇంకా బాగా చదువుకోవాలి అని తల్లిదండ్రులు బెదిరియటం కానీ లేకపోతే బతిలాడటం కానీ ఇట్లా వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలి. విద్యా సంస్థల్లో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పాటించాల్సిందే. 15 మార్గదర్శకాలు వెలువరించిన సుప్రీంకోర్టు. విశాఖలోని నీట్ విద్యార్థిని మృతి కేసులో తీర్పు. విశాఖలో నీట్ విద్యార్థిని మృతి కేసులో ఈ తీర్పు వెలువరిస్తుంది. ఆ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశం. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఒత్తిడికి లోనై బలవన్మనాలకు పాల్పడకుండా నివారించాలని ఆదేశించింది. 100 మంది విద్యార్థులున్న ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా క్వాలిఫైడ్ కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్తను నియమించుకొని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని నిర్దేశించింది. ఈ విషయమై 15 అంశాలతో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టళ్లకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. తీర్పు కాపీని రాష్ట్రాలకు పంపి ఈ మార్గదర్శకాల అమలుకు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించింది. వాస్తవానికి ఈ వైజాగ్ వచ్చి మరణించిన అమ్మాయి పశ్చిమ బెంగాల్ అంట. పశ్చిమ బెంగాల్ నుంచి వైజాగ్ వచ్చి చదువుకుందంట. అక్కడ ఏదో మానసికంగా ఒత్తిడికి గురై ఆమె 3వ అంతస్తు మించి దూకి మరణించింది. అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పనేసి వాళ్ళ తండ్రి గారు ఒక కేసు పెట్టడం జరిగింది. అయితే ఆదేశించి దీనిపై కేంద్ర ప్రభుత్వం 90 రోజుల్లోపు చర్య నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. విశాఖపట్నంలోని ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నీట్ శిక్షణ పొందుతున్న పశ్చిమ బెంగాల్ యువతి అనుమానాస్పద మృతిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ నమోదైన కేసులో తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 21 కల్పించే జీవించే హక్కులు మానసిక ఆరోగ్యం అన్నది అంతర్భాగం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలోని అధికరణ 32 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి విద్యార్థుల ప్రాథమిక హక్కులు అమలు కోసం ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ తీర్పును కోర్టు ప్రకటించిన చట్టంగా పరిగణించి అమలు చేయాలి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చట్టం కానీ, రెగ్యులేటర్ ఫ్రేమ్ వర్క్ కానీ జారీ చేసే వరకు ఇవే అమల్లో ఉంటాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి తిరుగులేదు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి తిరిగేలేదు. ఇది వాస్తవం. అందరూ హాస్టళ్ళు, విద్యా సంస్థలు, కాలేజీలు ఇవన్నీ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.